ఫైనల్గా కొన్ని చిన్న చిన్న వర్డ్స్ చెప్తాను సార్, వాటిని మీరు డిఫైన్ చేయాలి అంటే ఎలా ఏంటి అనేది. ఈ ప్రోగ్రామ్ అంటే రెగ్యులర్గా అలా ఉంటుంది, మీ దగ్గర నుంచి వినాలి అని. లోక్సత్తా గురించి చెప్పమంటే ఏం చెప్తారు? ప్రజాస్వామ్యం అంటే ఓటు వేయటం అరవటం మాత్రమే, ఓట్ అండ్ షౌట్ మాత్రమే కాదు. మన దేశంలో ప్రజాస్వామ్యం అంటే ఓట్ అండ్ షౌట్. ప్రజాస్వామ్యంలో అంతకంటే ఎక్కువ ఉన్నాయి. పౌరుడికి సర్వభౌమాధికారం కావాలి ఎక్కడ, అందుకే స్థానిక ప్రభుత్వం మళ్ళీ చెప్పేది చట్టబద్ధ పాలన కావాలి. పెద్ద ఉద్యమాలు రస్తారోకోలు చేసేదాకా ఆగకుండా, ఎన్నికల దాకా ఆగకుండా స్వయం దిద్దుబాటు కావాలి. ఈ లోపాలు ఉన్నాయి. కాబట్టి సమగ్రమైన నిజమైన ప్రజాస్వామ్యం ప్రజల జీవితాలను బాగు చేసే ప్రజాస్వామ్యం, అది తేవడం కోసం వచ్చిన ఉద్యమం. ఓకే, దేవుడు మనకి ఇంగ్లీష్లో సామెత ఉంది, బ్యూటీ లైస్ ఇన్ ద ఐస్ ఆఫ్ ది బిహోల్డర్ అని చెప్పని. అలాగే దేవుడు అన్న భావం కూడా మనిషిని బట్టి ఉంటుంది. ఐన్స్టైన్ దృష్టిలో ప్యాంథియిజం అంటే ఎక్కడ చూసినా ఆయన దేవుడిని దైవత్వాన్ని చూశాడు. ఎందుకంటే ఇంత విశాలమైన విశ్వంలో నిజంగా మాట్లాడుకుందాం, మనకి ఇప్పటికి కూడా మనకు అర్థం కాదు ఎందుకు వచ్చిందో విశ్వం, ఎట్లా పోతుందో మనకు తెలియదు. రకరకాల శాస్త్రీయమైనటువంటి అవగాహన అంచనాలు ఉన్నాయి, కానీ ఎందుకు ఏమిటన్నదానికి అర్థం లేదు. దానికి ఆ రకమైన ప్యాంథిజంతో దైవత్వాన్ని దర్శించే వాళ్ళు కొందరు ఉన్నారు. నేను కూడా బహుశా అలా చూస్తాను. అందుకని నేను అగ్నాస్టిక్ అన్నాను, కానీ నిరీశ్వరవాదిని అన్నాను, నేను సంశయవాదిని. అదే సమయంలో అసలు ఈ విశ్వం ఏమిటి, ఈ 13 బిలియన్ లైట్ ఇయర్స్ ఏమిటి, 20 బిలియన్ లైట్ ఇయర్స్ ఏమిటి, మనకు ఊహకందనటువంటి దూరాలు ఏమిటి మనకు తెలియదు. కొన్ని రకాలైన దైవత్వం కొందరు సంకుచితంగా చూస్తారు. నేను అనుకున్న దేవుడు గొప్పవాడు, నువ్వు అనుకున్న దేవుడు దుర్మార్గుడు, కాబట్టి ఆ దేవుడిని చంపేయాలి, ఈ దేవుడిని బతికించాలని. అది నా దృష్టిలో ప్రమాదకరమైనది. ఈ ప్యాంథియిస్టిక్ భావన ఉన్నట్టయితే, విశ్వంలో ఎక్కడైనా సరే దైవత్వాన్ని దర్శించగలిగినట్టయితే, అది మనిషికి సమాజానికి మధ్య సంబంధాన్ని పెంచడంలో ఉపయోగపడినట్టయితే ఆ దైవత్వానికి నేను పూర్తిగా అనుకూలం. అలాంటి నిజమైన ధార్మిక చింతన, అలాంటి స్పిరిచువలిజం ఉన్నవాళ్ళని నేను చాలా గౌరవిస్తాను. అది నిజమైన స్పిరిచువలిజం. చాలామంది ఈ దేవుడు అన్న పదాన్ని, ఈ దైవత్వాన్ని సమాజాన్ని సంకుచితం చేసి, మొక్కలు చేసి, ద్వేషాన్ని పెంచడం కోసం ఉపయోగించారు. దాన్ని నేను తిరస్కరిస్తాను. రాజకీయం, నిజమైన రాజకీయం పవిత్ర వ్యాసంగం. ఎందుకంటే నిజమైన రాజకీయంలో 3 ఉన్నాయి కీలకమైనవి. అన్ని వర్గాల్ని సమన్వయం చేయడం, విభిన్న ప్రయోజనాలని, విభిన్న దృక్పథాలని ఏకం చేసి సమన్వయం చేయడం. 2 పరిమితమైన వనరులతో అపారమైన ఆశలు ఉన్నప్పుడు సరైన దాన్ని మళ్లించడం. ఏ మనిషికి, ఏ సమాజానికి ఆశలు ఎక్కువ, వనరులు తక్కువ. బిల్ గేట్స్ అయినా, అమెరికా దేశం అయినా కూడా, ఏ దేశమో ఏ మనిషి కూడా అవసరాల నుంచి డబ్బు ఉందని ఎవడో ఉండదు. ఒక క్షణం అనుకుంటే గంట పోయిన తర్వాత అవసరం పెరుగుతుంది, డబ్బు తగ్గుతుంది. కాబట్టి సమన్వయం చేయాలి. 3 స్వల్పకాలికమైనటువంటి లక్ష్యం, మనకైతే ఈ పూట ఏదో అనుభవించాలని ఆశ ఉంటుంది, దీర్ఘకాలిక ప్రయోజనాన్ని సమన్వయం చేయాలి. ఈ 3 చేసే ఏకైక ప్రక్రియ రాజకీయం. కాబట్టి నిజమైన రాజకీయం చాలా పవిత్రమైనది, చాలా సంక్లిష్టమైనది. దాన్ని గౌరవించాలి. ఇష్టం వచ్చినట్టు తోలనాడకూడదు. ఈ సమర్థించుకోవడం తేలికైన విషయం కాదు. కానీ అదే సమయంలో దానిలో నైతికత రావాలి. ఈ ఓట్లు కొనుగోలు, లేకపోతే ఈ తాత్కాలికమైన తాయిలాలు, లేకపోతే కులం మత విభజనలు, ఈ స్థానంలో ఒక రేషనల్ దృక్పథంతో మనిషి ఆలోచించి ఓటేసే ప్రక్రియ కావాలి. కానీ రాజకీయాన్ని తిట్టిపోవడం అనేది మూర్ఖులు చేసే పని. ఓకే, ఒక నాయకుడు ఎలా ఉండాలి సార్? నేను నా పిల్లలకి పేరు పెట్టాలంటే ఈ నాయకుడిలాగా ఉండాలి అని కోరుకుంటాను, లేకపోతే ఈ రాష్ట్రులాగా ఉండకూడదని కోరుకుంటాను. ముందు ఒక ప్రమాణం పెట్టుకోండి. ఇప్పుడు అధికారం ఉండగానే, పదవి ఉండగానే నమస్కారం పెట్టేసి వాడు అవసరంగానే బూతులు తిట్టేది మన దేశంలో జరుగుతుంది. అధికారాన్ని మనమంతా పూజించే దేశం మరి ఒకటి లేదు. మనలో బలాలు ఎట్లున్నా బలహీనతలు కూడా ఉన్నాయి. ఖచ్చితంగా అధికారాన్ని పూజించడం, అధికార లాలస, బలహీనత మనకి. కానీ అధికారంతో నిమిత్తం లేకుండా చేయెత్తి నమస్కరించేటువంటి వ్యక్తిత్వంలో నాయకులు ఉన్నారనుకోండి, అది నాయకత్వం. వేరే రుజువు అక్కర్లా. అప్రయత్నంగా అధికారంతో నిమిత్తం లేకుండా, పద్ధతితో నిమిత్తం లేకుండా ఆ మనిషిని చూడగానే నమస్కారం పెట్టే మనసులో వస్తే, ఆ మనిషిని చూడగానే మంచి ఆలోచన కలిగితే అది నాయకుడు. పదవి మీద కూర్చున్నవాడు నాయకుడు కాదు, పదవిలో కూర్చున్నవాడు, పదవిని సింహాసనం ఆక్రమించినవాడు. ఎండోమెంట్స్, దీనిపైన చాలా రచ్చ జరుగుతూ ఉంటుంది సార్. ఎండోమెంట్ డిపార్ట్మెంట్, ఎండోమెంట్స్ అనే దానిపైన మనకేమైందంటే, మన దేశ సాంప్రదాయంలో మతానికి, రాజ్యానికి సంబంధం లేదని మనం తీర్మానించుకున్నాం. కానీ వివిధ కారణాల వల్ల హైందవ ప్రార్థనా మందిరాలు, మన దేవాలయాల విషయంలో ప్రభుత్వ జోక్యం అపారంగా ఉన్నది. ప్రభుత్వ శాఖగా అయిపోయింది, ప్రభుత్వం ఆస్తులుగా చలామణి అవుతోంది. ఖచ్చితంగా సిద్ధాంతరీత్యా తప్పదు. ఒకసారి మతానికి, రాజ్యానికి సంబంధం లేదన్న తర్వాత, మత విశ్వాసాలు మీవి అన్న తర్వాత, రాజ్యం మీ మత విశ్వాసాలకు సంబంధించిన విషయాలు ఇతరులకు ఇబ్బంది లేనంత కాలం జోక్యం చేసుకోకూడదు.
మనకి సిక్కులకు ఏం చేశారంటే బ్రిటిష్ వాళ్ళు ఉన్న కాలంలోనే సిక్ గురుద్వారా ప్రబంధక కమిటీ ఒకటి పెట్టి ఎన్నికలు జరిపే ఏర్పాటు ఒక చట్టం తీసుకొచ్చారు. SGPC యాక్ట్ అని తీసుకొచ్చారు. ఎన్నికలు జరుగుతాయి ఆ ప్రబంధక కమిటీకి, వాళ్ళే గురుద్వారాలు నిర్వహిస్తారు. హైందవ సాంప్రదాయంలో సమస్య ఏంటంటే సూత్రరీత్యా దాని అనుమానం లేదు, అయిపోయింది, నా సమాధానం అయిపోయింది. కానీ పరిష్కారం గురించి ఆలోచిస్తాను. మనకు సమస్య ఏమైందంటే మంచికొచ్చుడికి ఈ దేవాలయాలు ప్రస్తుతం ప్రభుత్వం చేతుల్లో ఉన్నాయి. తిరుమల దేవాలయం ఉన్నది, మరో దేవాలయం ఉన్నది. ఇప్పుడు ఏం చేయాలి? ఎవరికి అప్పచెప్పాలి? ఎవరు ఆ దేవాలయానికి ప్రతినిధులు? హిందువులు అంటే ఇన్ని శాఖలు, ఇన్ని వర్గాలు, ఇన్ని రకాల సంప్రదాయాలు ఉన్నాయి. అది మనకి కూర్చొని తెలుసుకోవాలి మనం. ఇప్పుడు అయోధ్య రామ మందిరం ఉంది, మంచి వచ్చాడో ఒక ట్రస్ట్ ఏర్పడి, ఒక బృందం ఏర్పడి వాళ్ళు నిర్మాణం చేశారు, వాళ్ళు బాధ్యత తీసుకున్నారు, వాళ్ళు నడుపుతున్నారు. కాబట్టి ఇప్పుడు గొడవ లేదు, ప్రభుత్వం దాన్ని తీసుకోవాల్సిన అవసరం లేదు. రేపొద్దు ఏం చేస్తారు నాకు తెలియదు, తీసుకుంటే పొరపాటు అవుతుంది. ఇవి చరిత్రలో వివిధ కారణాల వల్ల ప్రభుత్వం చేతికి వచ్చినాయి. చాలా లక్షలాది మంది ప్రజలను ప్రభావితం చేసే దేవాలయాలు, చాలా ఆదాయమైన దేవాలయాలు. ఎవరికి అప్పచెప్పాలి ఇప్పుడు ఏ తీరున? అది మనకి హిందూ సమాజం దానికి ఒక పరిష్కారానికి రావాలి, ఏకగ్రీవంగా అందరూ ఆమోదించే రీతిలో. అది జరిగిన నాడు ఖచ్చితంగా ప్రభుత్వాలు వదిలేయాలి. సో దాని ప్రయత్నం అయితే మొదలవ్వాలంటారు. దానిలో అనుమానం లేదు. ఈ మాట అనేది ఇప్పుడు మతానికి రాజ్యానికి సంబంధం లేదు అంటే మసీదులో మీరు జోక్యం చేసుకోకూడదు, చర్చిలో జోక్యం చేసుకోకూడదు, దేవాలయంలో జోక్యం చేసుకోకూడదు. దేవాలయం కాబట్టి జోక్యం చేసుకుంటానన్నది పొరపాటు. స్వత్తరీత్యా దానిలో అనుమానం ఏమాత్రం లేదు. కానీ ఆచరణ రీత్యా ఎట్లాగా? ఇప్పుడు ఏం చేద్దాం? నాకు సమాధానం దొరకట్లేదు. తిరుమల దేవాలయం ఉంది, ఎవరికి ఇస్తాం మేము? ఒక్కొక్కరికి ఒక్కొక్క సాంప్రదాయం ఉంది, ఒక్కొక్కటి రాదంటాడు. కాబట్టి ఈ దేశానికి, ఈ దేశంలో హైందవ మతాన్ని పాటించే వాళ్ళందరికీ అందరినీ అట్లా అది అందరం తలలో పట్టు కూర్చోవాలి. ఓకే, భారత రాజ్యాంగం చాలామంది చాలా మాట్లాడుతుంటారు. కానీ రాజ్యాంగం నిజంగా దేశ నిర్మాణం చేసిన వాళ్ళు అంబేద్కర్ డ్రాఫ్టింగ్ కమిటీ అధ్యక్షుడు. ఆయనతో పాటు సర్దార్ పటేల్ కానీ, జవహర్లాల్ నెహ్రూ కానీ, KM మున్షి కానీ, BN రావు కానీ, ఇతరులు కానీ చాలా కీలకమైన పాత్ర వహించారు రాజ్యాంగ నిర్మాణంలో. ఒక సంక్లిష్టమైన సమాజం, ప్రజాస్వామ్యం కనీసం ఒక 1000 ఏళ్ల పాటు అనుభవం లేని సమాజం. ఎప్పుడో 1000 ఏళ్ల క్రితం ఉత్తర మేరూరు ఇన్స్క్రిప్షన్లో చోళుల స్థానిక ప్రజాస్వామ్యం చాలా బలమైనటువంటి ఏర్పాట్లు ఉన్నాయి. అలాగే 2000 ఏళ్ల క్రితం, 2500 ఏళ్ల క్రితం లిచ్చావులు కానీ, ఇతరులు కానీ, రిపబ్లిక్ వగేరా గొప్ప ప్రసిద్ధి చెందిన దేశం. కానీ ఆధునిక కాలంలో మనకు అనుభవం పోయింది. అలాంటి దేశంలో అన్ని వర్గాలని కలిపి ఉంచటం, అందరినీ ఒక తాటి మీద తీసుకురావటం, అందరికీ ఒక మార్గాన్ని చూపెట్టడం, అది కూడా ఉదాత్తంగా చేయటం ఒక అద్భుతమైన ప్రక్రియ. కాబట్టి రాజ్యాంగంలో మౌలికంగా మార్చాల్సింది అనేది కొన్ని మార్పులు అవసరం. ఆ మార్పులు అవసరాన్ని కూడా మనం అదనంగా చేర్చినప్పుడు తప్పులు చేసాం. స్థానిక ప్రభుత్వాలు శాంతాడతప్పుడు రాసాం, చండాలంగా రాసాం, ఉత్సవ విగ్రహాలను ఏర్పాటు చేసాం, వారికి రిజిడ్గా స్ట్రక్చర్ ఏర్పాటు చేసి అధికారం లేకుండా నిర్వీర్యం చేసి పారేసాం. దాన్ని మార్చాలి. కాబట్టి మౌలికంగా ఈ రాజ్యాంగ స్వభావం చాలా ఉదాత్తమైనటువంటి, దేశ ప్రజలకు అనుకూలమైనటువంటిది. అదే సమయంలో మార్పులు కావాల్సింది తీసుకురావడానికి రాజ్యాంగం వెసులుబాటు కల్పించింది. మార్చుకున్నాం. నా దృష్టిలో 2-3 మార్పులు కావాలి. ఒకటి, ఎన్నికల వ్యవస్థ మారాలి. అది దామాష పద్ధతి అయితే రాజ్యాంగం మార్చక్కర్లా, ఉన్న రాజ్యాంగంలోనే అవకాశం ఉంది. చాలామందికి ఆ సంగతి తెలియదు. రాష్ట్రాలలో ప్రత్యక్ష ఎన్నిక కావాలి నా దృష్టిలో. ఓకే, దానికి రాజ్యాంగాన్ని మార్చాలి, ఉన్న ప్రజలను మార్చాలి. ఈ 2 ముఖ్యమైన మార్పులు నా దృష్టిలో. మిగతా చిన్న చిన్న మార్పులు కొన్ని ఉంటాయి. అవి మినహాయిస్తే ఈ రాజ్యాంగం ఈ దేశ అభివృద్ధికి, ఈ దేశ ఐక్యతకి ఏ రకంగానూ కూడా అవరోధం కాదు. అంత వ్యతిరేకత ఎందుకు వస్తుంది సార్? చాలా మంది మాట్లాడుతున్నారు కదా ఇప్పుడు రాజ్యాంగం తెలియకంటే మనకు అసహనం ఉంది. మనం ఏమంటాం, ఇది బాగోలేదండి, మొత్తం చించిపారేయాలి, కూలగొట్టాలా అంటే మనకి బాధ ఉన్నది. ఎక్కడ చూసినా అవినీతి, ఎక్కడ చూసినా కూడా దుర్మార్గం, అధికార దుర్వినియోగం, ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా. కనిపిస్తున్నాయి. అవి చూసినప్పుడు మనకు ఇప్పుడు ట్రాఫిక్ గందరగోళంగా ఉంటుంది. ట్రాఫిక్ గందరగోళం కారణం ఏంటో లోతుకి వెళ్ళాం మనం. కోపం వస్తుంది. ఆ కసి నుంచి ఒక ఎక్స్ట్రీమ్ రియాక్షన్ వస్తుంది. ఇది విషయం తెలిసి లేదా అర్థం చేసుకుని కాదు, దురుద్దేశంతో కూడా కాదు, మంచి ఆలోచనతో కూడా కాదు. అంచేత అది అసహనానికి ప్రతీకగా గుర్తించాలి తప్ప అది శిరోధార్యంగా తీసుకుంటే చాలా పొరపాటు అవుతుంది. ట్రాఫిక్ బాగోలేకపోతే ఏ చట్టాలు మార్చక్కర్లా. మీరు ట్రాఫిక్ వైలేషన్ అంటే పెనాల్టీ వేసినప్పుడు మీరే వచ్చి మళ్ళీ ఎలక్షన్లో ఓట్ల కోసం చెప్పను, ప్రజల్లో పాపులారిటీ కోసం చెప్పను, ఇవన్నీ వేవ్ చేశాను, పెనాల్టీస్ అన్ని కూడా 90% వేవ్ చేశానంటే ఏమన్నా మెడమే తలకన్నా ఏమన్నా చేస్తారా? చేస్తున్నారు. మరి ట్రాఫిక్ చండాలంగా ఎట్లా ఉంటుంది?
అంచేత అలాగే మీకు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లేకుండా ఎఫెక్టివ్ ఇంటిగ్రేటెడ్ ట్రాన్స్పోర్ట్ లేకుండా మీరు సొంత వాహనాలు వాడుతుంటే మరి 1 కోటి మంది వస్తే 1 కోటి మందికి వాహనాలు వస్తే రోడ్డు ఎంత నిలబడుతుంది ప్రపంచంలో ఎక్కడున్నా కూడా. అంచేత ఆ కోపం వచ్చినప్పుడు అసహనంతో ఏదో అంటాం మనం, అలాగే రోడ్ రేజ్ అంటాం. రోడ్డు మీద ఉన్నా కానీ మనకి వెంటనే పళ్ళు వేస్తాం. ఇన్ని ధర్మం చెప్పేవాళ్ళు కూడా వెంటనే ఈ కారు స్కూటర్ తగలగానే బయటకు వచ్చి బాహాబాహి పెడతారు. దాన్ని సీరియస్గా తీసుకోకూడదు. దాని నుంచి పరిష్కారాలు రావు. పరిష్కారాలు సిస్టమేటిక్గా చేస్తే వస్తాయి. కాబట్టి మౌలికంగా నేను మళ్ళీ చెప్తున్నాను, స్థానిక ప్రభుత్వాల విషయంలో మనం కొత్తగా తీసుకొచ్చింది 93-94లో మూర్ఖమైన సంస్కరణలు సదుద్దేశంతో అయినా కూడా పొరపాటు చేశాము. దాన్ని సవరించి బలమైన స్థానిక ప్రభుత్వాల ఏర్పాటు ఒకటి. రాష్ట్రాల్లో ప్రత్యక్ష వివిధ కారణాల వల్ల నేను పూర్తిగా దానికి అనుకూలం. ప్రత్యక్షంగా నాయకుడిని ఎన్నుకుని ఒక సుస్థిరకాలం ప్రభుత్వం ఏర్పాటు కావడం అని చెప్పింది. ఈ 2 మార్పులు రాజ్యాంగంలో కావాల్సింది తప్ప నా దృష్టిలో రాజ్యాంగంలో పెద్దగా మార్పులు కావాల్సిన ఏం లేవు. చిన్న చిన్న సాంకేతిక అంశాలు ఉంటే మనం తెలుగుగా మార్చుకోవచ్చు.